నమస్తే అమ్మా. ఈసారి బల్కంపేట బోనాల పండుగ ఎట్లా జరుగుతుందమ్మా? కిందటిసారితో పోలిస్తే అయితే ఈసారి చాలా చక్కగా జరిగింది. ఎక్కడ కూడా చికాకులు అలాంటివి అయితే నాకైతే కనిపించలేదు. కిందటిసారి దారిలో ఎలా పడితే అలా రావడం కానీ, ఎక్కడ పడితే అక్కడ అన్ని దారిలోనే విస్తారాలు అవన్నీ పోసుకోవడం, బోనాలు ఒకదానికొకటి తగలడము, దారి మాకు గనాదులకు సపరేట్గా ఇవ్వకపోవడము చాలా ఇబ్బంది అయింది. పెద్ద పెద్ద గనాదులను కూడా బారికేడ్ల దగ్గర నిలిపివేయడం అలాంటివన్నీ జరిగాయి. బట్ ఇంతకుముందుతో పోలిస్తే అయితే ఈసారి చాలా ప్రశాంతంగా జరిగింది. అక్క, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఈసారి? చాలా బాగుంటాయి. కిందటిసారితో పోలిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నాకు ఇప్పుడైతే ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఓకే, బాగున్నాయి. అమ్మవారి దర్శనం అమ్మవారి కళ్యాణం చుట్టూ గేట్లు వేసేసి కేవలం కొంతమందిని మాత్రమే అమ్మవారి కళ్యాణానికి హాజరు చేశారు కదా. సో మిగతా జనాలు కూడా ఉంటారు కదా, ఇట్లా చేయడం కరెక్టేనా? అంటే ప్రతి ఒక్క చోట ఇది జరిగేదే కదండి. ఇప్పుడు రాముల వారి కళ్యాణం ఉంటుంది, అక్కడ కూడా అందరినీ మనం రావాలంటే రానివ్వలేము కదా. ఇది ఒక్క దగ్గర జరిగేదే కాదు, ప్రతి ఒక్క దగ్గర జరిగేదే. కొన్నింటిని మనం యాక్సెప్ట్ చేయడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. అక్క, మీరు ఎక్కడెక్కడ హైదరాబాద్ లో 4 ప్లేస్లలో బోనాలు జరుగుతాయి కదా, ఎక్కడెక్కడ బోనం చేస్తూ ఉంటారు? గోల్కొండలో చేస్తాము, అలాగే మా ఇంటి బోనం చేసుకుంటాము. బల్కంపేటలో కూడా చేస్తామండి బోనం. మాంకాలమ్మ సికింద్రాబాద్ దగ్గర కూడా చేస్తాం. ఎక్కడ ఉంటారు మీరు? మేము బోడుప్పల్లో. నెక్స్ట్ ఉజ్జయిని మాంకాళి దగ్గర కూడా ఇట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి అనుకుంటున్నారా? ఇంతకుముందు అంటే మాకు మాట ఇచ్చారు కదండి, ప్రభుత్వం వచ్చేసి గనాదులకు మాట ఇచ్చారు. ఈసారి అయితే తప్పిదం జరిగింది, మళ్ళీ ఇలా చేయమని అన్నారు. కాబట్టి మాకు ఇక్కడ అది డిఫరెన్స్ అయితే కనిపించింది. అంటే ప్రత్యేకంగా మీకు పాసులు ఇవ్వడం ఇట్లా ఆ విషయంలో ఎట్లా అనిపిస్తుంది అక్క? పాసెస్ ఇవ్వడం అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చారండి, అది గనాలకు ఒక్కరికి స్పెషల్ ఏమి ఇవ్వలేదు. మామూలు ప్రజలకు కూడా ఇచ్చారనమాట. ఎంతమందికి ఇవ్వాలో అంతమందికి ఇచ్చారు. అక్క, ఇక్కడ పటం దొక్కుతున్నారు కదా, ఈ పటం ఎందుకోసం దొక్కుతారు? ఎందుకు చాలా మంది వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పటం దొక్కుతున్నారు కదా? తల్లి లగ్గం జరిగినప్పుడు ఇప్పటి నుంచి వచ్చింది కాదండి, ఇది జమదగ్ని రేణుకా ఎల్లమ్మల తల్లి కళ్యాణం జరిగినప్పుడే ఆ విధంగా పంచరంగుల పట్నం వేయడము, అమ్మవారు దాన్ని తొక్కడము, ఆనందంగా పరవశించిపోవడము, అది మాకు గనాదులకి అమ్మవారు చేస్తుంది కాబట్టి, ఆమె బిడ్డలను మా మీదకి వస్తుంది కాబట్టి, అది మాకు కూడా వంశపారంపర్యంగా మనకి ఎలా వస్తాయో ఇది గనాదులకు మా అమ్మవారి నుంచి మాకు అలా వచ్చింది. అమ్మ, మీరు శివశక్తి జోగినా? శివశక్తి. శివశక్తులకి జోగినీలకు తేడా ఏముంటదమ్మా? జోగినీలు అంటే వాళ్ళు దేవుడికే అంకితం అయిపోతారు. లగ్గం వచ్చేసి ఎల్లమ్మ తల్లి చేసుకుంటారు, అంటే జమదగ్నే వాళ్ళ భర్తగా భావిస్తారు. మేము శివశక్తి అంటే మాకు ఇల్లు పిల్లలు సంసారం అన్నీ ఉంటాయన్నమాట. అది ఎట్లా అనిపిస్తుందండి ఈసారి మొత్తం మీద ఎంతకుంటూ పోలిస్తే చాలా వరకు బెటర్. ఇంతకుముందు ఇక్కడ నడవడానికి కూడా అసలు కొంచెం కూడా జాగా అనేది లేదు. బాగా ఒక లొల్లిగా అల్లరిగా ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా పిచ్చి పిచ్చి అల్లర్లు చేయడం, అరవడం ఇట్లాంటివన్నీ చేశారు, కేకలు పెట్టడం. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడికి గుడికి సంబంధించిన వాలంటీర్స్ కూడా నాకు చాలా మంది కనిపిస్తున్నారు ఇప్పుడైతే. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఒగ్గు పూజారులు చేస్తే ఇష్టపడుతుందా, బ్రాహ్మణ పూజారులు చేస్తే ఇష్టపడుతుందా?